జగన్మోహన్ రెడ్డి గారికి మంచి పేరు వచ్చేలాగా కష్టపడతాను. ఇప్పుడు గోదావరి జిల్లాలో పర్టికులర్గా వెస్ట్ గోదావరి అంటే నాన్నగారి పేరు తెలియని వాళ్ళు అవును. ఉండరు. కారుమూరి నాగేశ్వరరావు అంటే ఆ బ్రాండ్ అట్లా అవును. తణుకు నుంచి కారుమూరి నాగేశ్వరరావు అంటే ఆ బ్రాండ్ వచ్చేసింది. yes. ఇన్నాళ్ళు మీరు తండ్రి చాటు బిడ్డ ఒక విధంగా చెప్పాలి అంటే అవును. తండ్రికి ముద్దురు కొడుకుగానే ఉండిపోయారు. అవును. ఇప్పుడు పాలిటిక్స్లోకి అడుగు పెడుతున్నారు డైరెక్ట్గా. ఎస్. సో ఇన్నాళ్ళు నాన్నగారు వెనుకున్నారు కాబట్టి మీకు పెద్దగా ప్రాబ్లమ్స్ లేవు, పెద్దగా ఇబ్బందులు లేవు. అవును. ఇప్పుడు ఎంపీగా మీరు బరిలో దిగినప్పటి నుంచి రేపు గెలిచిన తర్వాత కానీ మీరు ఫేస్ చేయబోయే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఊహించారా? డెఫినెట్లీ అనుకున్నాను. బట్ ఒకసారి యుద్ధంలో దిగిన తర్వాత ఇవన్నీ కామనే. సో ఏదొచ్చినా మనం ఎదుర్కోవడం జరుగుతూ ఉంది. అంటే ఇన్నాళ్ళు నాన్నగారి సపోర్ట్ ఉండటం వేరు, లేదా నాన్నగారి తరపున మీరు ప్రజల్లోకి వెళ్ళటం, గడప గడపకి చేయటం, లేకపోతే రకరకాల కారణాలతో రకరకాల సమస్యలతో నాన్నగారి దగ్గరికి వచ్చే వాటిని మీరు పట్టించుకునే సాల్వ్ చేయడం, ఇదంతా వేరు. ఇది బ్యాక్ ఎండ్ వర్క్ మాత్రమే. రేపటి నుంచి పబ్లిక్ డైరెక్ట్ గానే మిమ్మల్ని ఫేస్ చేస్తుంటారు. మీరు ప్రాబ్లం సాల్వ్ చేయకపోతే మిమ్మల్ని తిడతారు, తర్వాత మీ చుట్టూ కుట్రలు మొదలవుతాయి. మీ పార్టీ నాయకుల నుంచి ఉంటాయి, ప్రతిపక్షాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ఏది ఉన్నా కూడా ఇంకా యుద్ధంలో దిగిన తర్వాత ఏదైనా కూడా ఫేస్ చేయాల్సిందే. సో ప్రజా సమస్యలు అంటారా, నాకు ప్రజా సమస్యలు తీర్చడానికి నన్ను రేపొద్దున ఎన్నుకోబోతున్నారు. సో నేను ప్రతి ఇష్యూని డీప్గా విని ప్రజలకి మంచి జరిగేలాగా, రేపొద్దున ఏలూరు పార్లమెంట్ ప్రజలకి మంచి చేసేలాగా, ఏలూరు పార్లమెంట్ ప్రజలకి న్యాయంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానివ్వండి, వృత్తి సంఘాలకి రావాల్సిన నిధులు కానివ్వండి, రైతులకి ఏమన్నా రావాల్సిన కేంద్రం నుంచి ఏమైనా ఉంటే వాటి కోసం నేను పోరాడి పార్టీ పెద్దలు సూచనలు తీసుకుని నేను ముందుకెళ్తాను. ఇప్పుడు బేసిక్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మీరు అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు, చాలామందికి టికెట్ దొరకటం